గుడాకేశ అంటే గుడాక అంటే నిద్ర, ఈశ అంటే మాస్టరీ. మన నిద్ర పైన పట్టు సాధించే విద్య అనమాట. అంటే ఏంటి ఈ పట్టు సాధించే విద్య అంటే ఏంటి అంటే, ఒక శ్రీరాముడి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. శ్రీరాముడు ఏం చేశారంటే, ఒకరోజు కైకేయి మాత దగ్గరికి వచ్చారు. వచ్చి వెనకాల నుంచి చేతులు కళ్ళ మీద పెట్టారనమాట. కైకేయి మాత ఎవరబ్బా అలా అనుకుంటూ రామా అనగానే వేస్తేనే వచ్చేసి చాలా చక్కగా దగ్గర తీసుకుంది. తీసుకున్న తర్వాత అమ్మ ప్రేమతో, అమ్మ నువ్వు నాకు దగ్గర తీసుకుంటున్నావు, అడిగితే అన్నం పెడుతున్నావు, అన్నీ ఇస్తున్నావు, కానీ నాకు ఇష్టమైంది మాత్రం ఒకటి ఇవ్వట్లేదమ్మా అని అన్నాడు. అందుకే నీతోటి దోస్తి కట్ అన్నారు. అంటే ఎగ్జాంపుల్ ఆ విధంగా ఫ్లోలో. అయితే ఏంటమ్మా ఏంటి అని, నాకు అన్నిటికన్నా ఇష్టమైంది ఏంటి, నాకు అడవిలో ఉండాలి, అడవిలో నేచర్తో టైం స్పెండ్ చేయాలి, నేను చక్కగా ఈ ధ్యానానికి ఎక్కువ సాధనకి సమయాన్ని ఇవ్వాలి అనుకున్నా అని తనకు ఉన్నిందనమాట. తనకి వశిష్ఠ గీత కూడా అందుకే స్టార్ట్ అయింది. తనకి అరే రాజ్యము ఇవన్నీ ఎందుకు, నేను ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా, అది కదా హయ్యెస్ట్ కదా అని తనకు అనిపించింది. అనిపిస్తే వశిష్ఠుల వారు క్లియర్గా క్లారిటీ ఇచ్చారు. ఇచ్చినా కానీ ఎందుకని తన లోపల మాత్రం మనసులో మాత్రం ధ్యానం చేసి ఒక చక్కటి సమయాన్ని మన జీవితంలో ఒక యవన సమయం కొంచెం అంటే యూత్ఫుల్నెస్లోనే ఒక చక్కటి ధ్యానానికి సమయాన్ని ఇవ్వాలి అని తనకు చాలా ఉందన్నమాట. అంటే అప్పుడు కైకేయి మాతతో తను సరే ఏంటమ్మా అంటే, నాకు మరి అలా కావాలి అంటే కైకేయి మాత నేను ఎట్లయినా అరేంజ్ చేస్తాను నాన్న. ఇది బ్యాక్గ్రౌండ్లో జరిగిన విషయం, చాలా కొంతమంది యోగులకు మాత్రమే తెలుసు అనమాట. ఆ విధంగా కైకేయి ప్లాన్ చేసి ఆయన్ని అడవులకు పంపించారు. ఎందుకు అడవులకు పంపించారు, వెళ్ళిన తర్వాత ఏం చేశారు అంటే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. నేను జిరాఫీల దగ్గరికి వెళ్ళాను. ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు, సౌత్ ఆఫ్రికా, కెన్యాలో అనుకుంటా, జిరాఫీల దగ్గరికి వెళ్ళాను. జిరాఫీల దగ్గరికి వెళ్ళి అక్కడ చూసినప్పుడు అవి జూ పార్కులో ఉన్నప్పుడు డైలీ అది 4.5 గంటలు పడుకుంటుంది, 4-5 గంటలు పడుకుంటుంది. అదే అడవిలో ఉన్న జిరాఫీలు 20 నిమిషాలే పడుకుంటున్నాయి, రోజంతలో 20 నిమిషాలే పడుకుంటున్నాయి. మరి మిగతా సమయం అంతా ఏం చేస్తున్నాయి అంటే అవేర్నెస్తో ఉంటున్నాయి. నుంచుని ఎక్కడి నుంచి పులి వస్తుందో తెలీదు, అడవిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి అన్నమాట. సో అలానే అడవిలో ఉన్న మనుషులు ఎవరైనా చాలా అవేర్నెస్తో ఉండాలి. ఎందుకంటే అప్పట్లో పులులు రాక్షసులు కూడా ఉండేవాళ్ళు, ఇంకా అవేర్నెస్తో ఉండాలి ఫుల్గా. సో అక్కడ అడవికి వెళ్ళి శ్రీరాములు, సీతామాత, లక్ష్మణులు ముగ్గురు కూడా పడుకున్నా అంటే పేరుకు పడుకున్నారేమో కానీ నడుము వాల్చి ఉంటారేమో అని చాలా జాగ్రత్తగా అవేర్నెస్తో ఉంటారు. లక్ష్మణుడు అయితే ఆ నడుము వాల్చడం కూడా ఉండదు. అలా ఆటోమేటిక్గా ఏమవుతుందో ఒక చక్కటి, కానీ శరీరము రిలాక్స్ అవుతుంది. నైటల్లా నడవరు, నైటల్లా కుటీరంలో ఉండడం చేస్తున్నారు, నైటల్లా రిలాక్స్గా కూర్చోవడం కానీ పడుకోవడం కానీ చేస్తూ, కానీ చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట, పరిసరాల పట్ల జాగ్రత్తగా. అలానే ధ్యాన స్థితిలో ఆ ధ్యానం కూడా ప్రాక్టీస్ చేయడానికి చక్కటి సమయం ఏంటంటే, శ్రీకృష్ణ వారు చెప్పింది యానిషా సర్వభూతానం తస్యం జాగృతి సంయమి. యానిషా ఏదైతే రాత్రి అవుతుందో సర్వభూతానం అందరికీ, తస్యం అప్పుడే జాగృతి అవేర్నెస్తో ధ్యానం చేస్తుంటారు ఎవరు, సంయమి అంటే యోగులు. కాబట్టి అలా శ్రీ రాముల వారైనా సీతాదేవి అయినా మరి అశోకవనంలో కూడా ఆవిడ నడుము వాల్చి పడుకున్నది లేదు, కూర్చునే ధ్యాన స్థితిలో ఉంది. ఎంతో శక్తిని సాధించి తను రావణుడితో మరి తను కళల లోపల యుద్ధం చేసింది అంటారన్నమాట. రావణుడు కళల్లోకి వెళ్ళి తను సీతాదేవి కన్విన్స్ చేసింది. తనకు పోయిన జన్మలన్నీ జయ విజయుడుగా ఉన్న జన్మలు చూపించి ఎందరో రావణుడు హింసించిన వాళ్ళందరినీ వాళ్ళ ఆత్మలను తీసుకొచ్చి కళ లోపల కౌన్సిలింగ్ చేయించి ఎంతో ఫస్ట్ రావణుడిని అంతర్గత యుద్ధంలో ఓడించింది సీతాదేవి అంటారు. తర్వాత రాముడు బయట యుద్ధంలో ఓడించారని సీతాయన పుస్తకంలో క్లియర్గా వివరించడం జరిగిందనమాట. సో ఆ విధంగా మరి ఇది గుడాకేశ అంటే ఈ రాత్రిపూట నిద్రా సమయాన్ని మన ధ్యాన సమయంగా మార్చుకునే విద్య. ఈ విద్య ద్వారా ఏమొస్తుంది, ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది మనకి. నిద్ర పోవద్దని కాదు, మనకు యాపిల్ వాచ్లో ఏంటంటే ఒక
ప్రతి ఒక్కరికి యావరేజ్గా 6.5 గంటలు నిద్రపోతున్నారు ప్రపంచంలో, అంతే ఇవాళ రేపు. అందులోన 49 నిమిషాలు అంటే 13% గాఢ నిద్ర ఉంది యాపిల్ వాచ్లో కనిపిస్తుంది యావరేజ్గా. అయితే మనం నేర్పించిన గుడాకేశ నేర్చుకున్న వాళ్ళు రాత్రంలో కూడా ధ్యాన స్థితిలో కూర్చుని శరీరాన్ని రిలాక్స్ చేసి లోపల ఉన్న శక్తిని, బయట ఉన్న శక్తిని, అంతటా ఉన్న శక్తిని గమనిస్తూ ఆత్మానందంలో ఆ పరమాత్మ శక్తితో కనెక్ట్ అయి ఉంటారు అన్నమాట. అలా ఉన్నప్పుడు శరీరం ఎంత రిలాక్స్ అవుతుందంటే శరీరం రిలాక్స్ అవ్వదానిపైన పట్టు సాధిస్తారు. అప్పుడు ఏమైందంటే మామూలు వాళ్ళకి 13% ఉంటే మన గుడాకేశ నేర్పించిన 1-2 నెలల తర్వాతే 26% గాఢ నిద్ర ఉంటుందన్నమాట. డీప్ స్లీప్ పర్సంటేజ్ పెరుగుతుంది. అది డీప్ స్లీప్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి శక్తి బాగా పెరిగి ఆ శక్తి స్టూడెంట్స్కి ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తిగా, మరి జాబ్ చేసే వాళ్ళకి ఫోకస్ పెరిగి ప్రొడక్టివిటీ పెరగడం, అలా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్యం బాగా రావడము. చాలామందికి నిద్ర సమస్య ఉన్నవాళ్ళు చాలామంది, 100 మంది ఇవాళ రేపు ఇన్సోమ్నియా నిద్ర సమస్య ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ గుడాకేశ విద్య నేర్చుకుని, అంటే నిద్రదేవత కనికరిస్తేనే నిద్ర వస్తుంది మామూలు వాళ్ళకి. గుడాకేశ అంటే మాస్టరీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్గా వెళ్ళి ఎంత కావాలంటే అంతసేపు ఉండి ఎప్పుడంటే అప్పుడు బయటికి రావడం, ఆ గాఢ నిద్ర పర్సంటేజ్ పెంచుకోవడం అనేది ఈ గుడాకేశ వల్ల వస్తుంది. దీనివల్ల మరి ఇంకొక లాభం ఏంటంటే నడుము నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా నడుము నొప్పులు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. అలా ఎన్నో లాభాల్లో ఇవి 2 ప్రాముఖ్యమైనవి. ఎనర్జీ పెరగడం వల్ల హెల్త్ రావడము జరుగుతుంది అన్నమాట.